హలో హాయ్ వ్యూయర్స్. ఎస్సీ వాళ్ళకు మాల అనే పేరు ఏ విధంగా వచ్చిందో కనుక్కోవడమే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. సో ఇంకా లేట్ చేయకుండా పాయింట్లోకి వెళ్ళిపోతే, ఈ పేరు ఎవరు పెట్టారు ఏంది కదా అంటే, ఈ పేరు మూల కారణమైనటువంటి వాళ్ళు బ్రాహ్మణ్స్. ఏ బ్రాహ్మణ్స్ వన్స్ అపాన్ అ టైమ్ సో బ్రిటిష్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు మన ఇండియాకు, సో నాట్ స్టడింగ్ ఫర్ పీపుల్ అండ్ బ్రాహ్మణ్స్ టు ఎవ్రీ క్యాస్ట్ ఆఫ్ పీపుల్స్. స్టడింగ్ అంటే తెలియదు, అంటే చదువు అంటే తెలియదు, చదువు విలువ తెలియదు. సో వాళ్ళు వచ్చి వాళ్ళు చదువు చెప్పడం జరిగింది. ఆ చదువు చెప్పడం జరుగుతానే చదువుకునేది ఎవరు? బ్రాహ్మణ్స్. ఓన్లీ ఆన్ బ్రాహ్మణ్స్ మటుకే చదవాలి. వేరే వాళ్ళు చదివితే వాళ్ళకు ఉరి శిక్ష లాంటి పెద్ద పెద్ద శిక్షలు అయితే ఉండేవి. మీరు చూసుకుంటే మీకు చాలామందికి తెలియదు, కొంతమంది తెలిసేమో. సో తెలియని వాళ్ళకి చెప్తా ఉన్నా, ఈ మాల అని పేరు ఏ విధంగా వచ్చాయంటే, మీరు బాగా గమనించేట్లయితే వాళ్ళు బ్రాహ్మణ్ చదువుకుంటానే వాళ్ళు విదేశాలు వెళ్ళడం అనేది జరిగింది. విదేశాలకు వెళ్ళి అక్కడ చాలామంది క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు. ఇలాగే మా దేశంలో కూడా ఉన్నారు కదా. వీళ్ళకి ఈ పేరు పెడితే క్రిస్టియన్ అనే పేరు ఇది చాలా క్లాసిక్గా ఉంది, ఎట్లా వీళ్ళని డిమార్జన్ పెట్టా అని చెప్పేసి ఇక్కడ ఉండే వీళ్ళ కులం పేరు మాల అనే విధంగా పెట్టినారు. వీళ్ళ పేర్లు కూడా మీరు చూసుకున్నట్లయితే బ్రాహ్మణ్స్ వాళ్ళ పేర్లు చాలా బాగుంటాయి. బంగారయ్య శర్మ, చాగండి కోటేశ్వరరావు, కరికపాటి నరసింహాచారి, ఇలాంటివి చాలా బాగుంటాయి. అదే ఈ ఎస్సీ ఎస్టీ వీళ్ళ పేర్లు వచ్చి పిచ్చోడు, ఎర్రోడు, పుల్లన్న, ఎల్లన్న, ఎరికెలోడు లాంటి జిగుప్సాకరమైనటువంటి పదాలు వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. అది వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం. అప్పట్లో మనుధర్మ శాస్త్రం అని ఒక శాస్త్రం ఉండేది. ఆ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు వీళ్ళ పేర్లు, వీళ్ళ కులం యొక్క పేర్లు జిగుప్సాకరంగా ఉండాలని చెప్పి అటువంటి పేరు పెట్టడం అయితే జరిగింది. సో ఓకే, ఇక దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఒక జీవో పాస్ చేస్తే బాగుంటుంది. ఎస్సీ క్రిస్టియన్స్ అని పెడితే బాగుంటుంది నా ఆలోచన. ఇప్పుడు కూడా ఎస్సీ మాల అని ఉంటేనే దట్ మీన్స్ స్కాలర్షిప్ అనేది వస్తుంది. నాకు కూడా అలాగే ఉన్నది, నేను కూడా అలాగే పెట్టాను. సో ఈ యొక్క ప్రవర్తన అనేది పోతూ ఉండాలి, అప్పుడే మనం బాగుంటాం. మీరు జై మందిర సినిమా చూసింటే మీకు ఒక ఇది చెప్తా. ఒక సీన్ ఉంటుంది, ఒక గుడిలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఒక ఆ బ్రాహ్మణ్స్ కానీ కులమోడు ఆ వేదాలు చదివితే నాలుగు కోసారు ఆ సినిమాలో. అది సినిమాలో కాదు, నిజ జీవితంలో కూడా మాదిగలు ఎవరైనా వారి యొక్క చదువును, వారి యొక్క వేదాలను ఎవరైనా చదివినట్లయితే వాళ్ళకి అదే శిక్ష ఉండేది. సో దీని గురించి ఆలోచించడం చాలా మనకు ఉపయోగం.